దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన్ను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కేవలం మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి నీ దిన దాసులమైన మేమందరము మరొకసారి ఈ రీతిగా మీ పరిశుద్ధ మందిరములో మీ పరిశుద్ధ నామంలో చేరి ఉండగా మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. మీ ఏర్పాట్లు ఇంకా రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆటంకాలను తొలగించండి, సమయానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ మందిరములో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించినట్లు సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు మరి పాటల ద్వారా కానీ, సంగీతము ద్వారా కానీ, పఠనము ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నట్లు, మేము మేలు పొందుకున్నట్లుగా మమ్మల్ని క్రమంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాదికి లయపరచండి, శరీర బలహీనత తొలగించండి. మీ క్రియలు మాకు అందరికీ అనుగ్రహించి సమస్త విషయాల్లో మమ్మల్ని మీ మార్గం స్థిరపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనా సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 5వ కీర్తనను కె సురేంద్రబాబు వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతాడు. దావీదు రాసినటువంటి 5వ కీర్తన చదువుకుందాం. చివరి వచనం అందరం చదువుకుందాం. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నేను ప్రార్థించున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు, కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కులుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసింతురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పాటలు ఉందాం. మొదటిగా సంధ్య వచ్చి పాడుతుంది, తర్వాత మురళి, తర్వాత హెప్సిబా శామ్యూలు వరుసగా వచ్చి పాటలు పాడి వినిపిస్తారు. తార వెలిసింది ఆనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది ఆనింగిలో,
ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం కనుల పండుగ కనబడునాదుడు వీనుల విందుగ వినబడునాదం కనుల పండుగ కనబడునాదుడు వీనుల విందుగ వినబడునాదం ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయము ప్రగతం ప్రభునామం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసే శరణం శరణం శుభచరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల మీకు సంతస్ క్రిస్మస్ కలుగునుగాక పాడుడి 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 గొల్లలు తమ గొర్రెలను కాపు కాయుచుండగా గాబ్రియేలు దూత ఒకటి శుభవార్త తెలిపి ఉండగా గొల్లలు తమ గొర్రెలను కాపు కాయుచుండగా గాబ్రియేలు దూత ఒకటి శుభవార్త తెలిపి ఉండగా శ్రీ యేసు పుట్టే పాడుడి కీర్తించుడి చాటించుడి శ్రీ యేసు పుట్టే పాడుడి కీర్తించుడి చాటించుడి మీకు సంతస్ క్రిస్మస్ కలుగునుగాక పాడుడి మీకు సంతస్ క్రిస్మస్ కలుగునుగాక పాడుడి మీకు సంతస్ క్రిస్మస్ కలుగునుగాక
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును రజనీ జితేష్ గారు చదువుతారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన ధ్యాన నిమిత్తమై చదువుకుందాం. మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు చదువుకొనుచుండగా భయభక్తులతో ఆలకించుదాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను నీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను. నీవు స్వాధీనపరుచుకొనబోవు జనముల మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగునా చేయనీయడు. హోరేబులో ఆ సమాజ మందిరమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవనలను. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గత దినాల్లో చెప్పినట్టుగా ఈ క్రిస్మస్ వర్తమానాలు పాత నిబంధనలో నుంచి ప్రారంభించబడి క్రిస్మస్ నాటికి నూతన నిబంధనలోనికి మనం చేరుకోవడం జరుగుతుందని చెప్పాను. ఆ ప్రకారంగా గత ఆదివారం సంఖ్యాకాండంలో నుంచి బిలాము ప్రవక్త చెప్పినటువంటి యాకోబులో నక్షత్రం ఉదయించుననే మాటను మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం కూడా ఏమిటంటే, మన కొరకే పుట్టిన క్రీస్తు మాట వినవలెను అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేశం కొరకు పుట్టిన వారి మాట విన్నారు, స్వాతంత్రం తెచ్చుకున్నారు. సోద చెప్పు వారి మాట విన్నారు, ఏ మేలు పొందుకోలేక నశించిపోయారు. మన కొరకే పుట్టినటువంటి యేసయ్య మాట వింటే పాప బంధకాల్లోంచి విడుదల పొంది స్వాతంత్రాన్ని తెచ్చుకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. కనుక చదువుబడిన వాక్య భాగం అనగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మోషే చెప్పిన మాటలను అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం, మన కొరకే పుట్టిన క్రీస్తు మాటలు మనము వినవలెను. చదువుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికి చాలా తేలిగ్గానే కనబడుతూ ఉన్నప్పటికీ
అందులో ఉన్నటువంటి మర్మం చాలా శ్రేష్టమైనది, మనకు చాలా మేలుకరమైనది. యేసయ్య మాట విని చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరిని కూడా మనం చూపించలేం. అలాంటి యేసయ్య మాటను మనం వినకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎందుకు మనం వాయిదా వేస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి మనం ఈ పండుగ దినాల్లో ప్రాముఖ్యంగా ఈ సమయంలో మనం పరీక్ష చేసుకోవాలని మనం చేస్తున్నాను. అలాగే మనం ఎవరి మాట వింటున్నాం? మనం నరకాన్ని నడిపించే సాతాను మాట వింటున్నామా? పరలోకాన్ని నడిపించే యేసయ్య మాట వింటున్నామా? నాశనాన్ని నడిపించేటటువంటి దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నామా? దీవెనకరమైన మార్గంలో నడిపించే పరిశుద్ధుల మాట వింటున్నామా అనేది మనం ఒక్కసారి బేరీజు వేసుకుంటే మన భవిష్యత్తు ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మోషే చెప్పినటువంటి మాటలను అనుసరించి మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున, ఆ రోజుల్లో ఇజ్రాయేలీలకి వాగ్దాన దేశాన్ని ఇస్తూ ఉన్న సందర్భం అది. దాన్ని నేడు మనకు అన్వయించుకోవాలంటే మనం పుట్టక మునుపు లేక పుట్టించడానికి మునుపు ఒకవేళ దేవుడు పరలోకములో మనల్ని అడిగితే, ఎక్కడ పుడతా భూలోకములో అడిగితే ఏం చెప్తాం? ఇదివరకు కూడా చెప్పాను, ఏ దేశం కోరుకుంటాము? ఇప్పుడు అందరూ ఏ దేశం కోరుకుంటున్నారో ఆ దేశం కోరుకుంటాం. భారతదేశంలో పుట్టాలని కోరుకోవాలి అని ఎంతమందికి ఉంటుంది? అక్కడి నుంచి చూసి మరి లోకంలో ఉన్న దేశాలు వాటి వైభవం అంతా కూడా చూసి పరలోకంలోనే మనం భోగభాగ్యాలతో నిండిన దేశాలని కోరుకుంటాం. మనకు అవకాశం లేదు, మనకు ఆ ఆప్షన్ దేవుడు ఇవ్వలే. కనుక దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని ఈ దేశంలో పుట్టించాడు, భారతదేశంలో. అందుకని భారతదేశం నా మాతృభూమి అని మనం ప్రతిజ్ఞలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషులు కాదు, దేవుడే మనకు భారతదేశ పౌరసత్వం ఇచ్చాడు ఈ దేశంలో పుట్టింపజేసి. కనుక మనం భారతీయ పౌరులమై ఉంటూ ఉన్నాం దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తాన్ని బట్టి. అందుకని దేవుడే మనల్ని భారతదేశంలో పుట్టించాడు కాబట్టి ఈ భారతదేశ వారసత్వ సంపద నాకు సగర్వకారణము ప్రతిజ్ఞలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడే మనల్ని ఈ లోకంలో పుట్టించాడు కాబట్టి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? 9వ వచనం, నీ దేవుడు యెహోవా నీకిచ్చుచున్న దేశములో. ఇక్కడ మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన దేశం ఏమిటి? భారతదేశం. నేటికి మనకు ఈ యొక్క వాక్య భాగాలు అన్వయించుకుందాం. నీ దేవుడు యెహోవా నీకిచ్చుచున్న భారతదేశమున నీవు ప్రవేశించిన లేక నీవు జన్మించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఈ భారతదేశంలోని ప్రజలు చేర్చినటువంటి హేయమైన క్రియలు, మంచి క్రియలు కూడా ఉంటాయి. భారతీయులు మంచి క్రియలు కూడా చేస్తారు, అలాంటిలో ఇంకా కొన్ని హేయ క్రియలు కూడా ఉంటాయి. కనుక భారతీయులు చేసేటటువంటి మన దేశస్తులు చేసే మంచి క్రియలు మనము చేపట్టవచ్చు, తప్పు లేదు. కానీ హేయమైన క్రియలు అంటున్నాడు ఇక్కడ. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చుచున్నటువంటి నీ భారతదేశంలో నీవు జన్మించిన తరువాత నీ ప్రజలు చేయనటువంటి హేయ క్రియలను చేయడానికి నేర్చుకోవద్దు. ఏం నేర్చుకోవద్దు అన్నాడు? హేయమైన క్రియలు నేర్చుకోవద్దు అన్నాడు. ఆ హేయమైన క్రియలు ఏమిటో 10వ వచనంలో చెబుతున్నాడు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు అని నైనను. అగ్నిగుండం దాటించడం అనేది హేయమైన క్రియ. నేను చేశాను, దేవుడు నన్ను క్షమించాడు. అగ్నిగుండం నేను దాటాను, సరదాకి దాటాను. మీరు ఎవరైనా దాటారా? అగ్నిగుండం భోగి పండుగ రోజు వేసి పెద్ద అగ్ని వేసి స్నేహితులు అందరూ సరదాగా దాటుతూ ఉంటే నేను వెనకంజి వేశాను. నేను దాట్లా భయం వేసి అందరూ ప్రోత్సహించారు. రే ఇది మేమందరం దాటుతున్నాం చూడండి, ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు దాడుతుంటే నేను కొంచెం ఆలోచన చేశాను. ఆ యొక్క అగ్ని కీలల గాలికి ఇటు వాళ్తా ఉంటే నేను కూడా ఇటే దూకేసా.
ఎదురు దూకితే మనకు కొంచెం కాలుతుంది. గాలికి అగ్నికి ఇటు వాలుతూ ఉంటే మనం కూడా ఇట్టించితే దూకేసామంటే మనకేమి అంత సెగ పుట్టదు, కాలదు. దానికి ఎదురుగా దూకామంటే మనకు సెగ పుడుతుంది, కాలుతుంది కూడా. కొంచెం తెలివి ఉపయోగించి అగ్నిగుండం దాటాను, నాకేం కాల. సరే, అగ్నిగుండం దాటించుట అది మతపరమైన పద్ధతిలో, అది అన్ని దేవతలను స్మరిస్తూ చేసినట్లయితే అది దేవునికి హేయమైనటువంటి క్రియ. రెండవది, శకునము చెప్పు సోదె గానినైనను, మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకుడి. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడిని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. అది అసలు విషయం. ఆ ప్రాంతంలోని ప్రజలను దేవుడు ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? హేయమైన క్రియలను వారు చేస్తున్నారు కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్ కూడా అవి నేర్చుకొని ఆ హేయమైన వాటిలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని కూడా వెళ్ళగొడతాడు. ఎవరి ఎదుట? అన్ని జనుల ఎదుట దేవుని ప్రజలను వెళ్ళగొడతాడు. కారణం హేయమైన వాటిని అనుసరించుచున్న కారణాన. కాబట్టి నేటికి మనకు అన్వయించుకుంటే ఈ దేశంలో నుంచి దేవుని ప్రజలను వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటి? హేయమైనవి నేర్చుకుని హేయమైన వాటిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అట్టి వారిని దేవుడు ఈ దేశములో నుంచి అన్ని జనుల ఎదుట నుండి, మీరు మా దేశ పౌరులు కాదు, మీరు అమెరికాకి వెళ్ళండి, మీరు పాకిస్తాన్కి వెళ్ళండి అని చెప్పి తరిమి కొడతాడు. అయితే మనము దేవుని ఇష్టలముగా జీవిస్తుంటే, హేయక్రియలు చేయకుండా పరిశుద్ధులముగా జీవిస్తుంటే అట్టి దేవుని ప్రజల ఎదుట నుండి హేయక్రియలు చేసేవాడిని వెళ్ళగొడతాడు. చాలా సింపుల్ ఆయుధం ఇది. దేవుని ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటే వారి మధ్య హేయక్రియలు చేసేవాడిని వెళ్ళగొడతాడు. వారి మీద మనకు విజయం వస్తుంది. ఇక్కడ వెళ్ళగొట్టమన్నాడు ఇజ్రాయేలు. అందుకే అలాంటి వారిని దేశ బహిష్కరణ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సౌలు రాజు కాలంలో కూడా అలాంటి బహిష్కరణ చేశాడు. కర్ణపిశాచి పెట్టిన వాళ్ళందరినీ తరిమేశాడు. ఒక్క ఆమె మాత్రం మిగిలింది రహస్యంగా. అవసరం వచ్చినప్పుడు వెళ్ళి ఆమె దగ్గరే విచారణ చేశాడు. కాబట్టి మనం వెళ్ళగొట్టలేం, మనం పాలకులం కాదు. కాబట్టి మనం ఎట్లా చేయాలి? ఈ రోజుల్లో అలాంటి వారికి యేసయ్య సువార్తను చెప్పి, అలాంటి వారికి యేసయ్య ప్రేమను పంచి దేవుని తట్టు మరల్చగలిగితే దేవునికి ఎంతో మహిమ, అట్టి వారికి ఎంతో మేలు. నిజదేవుణ్ణి వారు తెలుసుకుంటారు, నరకాన్ని వారు తప్పించుకుంటారు, మోక్షములో వారు చేరుకుంటారు. అది వారికి ఎంతో మేలు, దేవునికి ఎంతో మహిమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవునికి హేయమైన వాటి యందు మనము అభ్యాసము చేయరాదు, వాటిని మనం అవలంబించరాదు అనే విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి. ఇంతకీ ఇవంటే ఇవి అన్నీ చేసేవారు మన మధ్య లేకున్నా దేవునికి హేయమైన క్రియలు చేసేటటువంటి కొన్ని చేసేవారు కొంతమంది మన మధ్య ఉన్నారు. అట్టి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఇంకా దేవునికి హేయమైనటువంటి విషయాలు ఏమిటో కూడా మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. హేయము అంటే అక్కడే ఆ వచనంలోనే చెబుతున్నాడు మరొక మాట, అసహ్యములు. హేయములు అంటే అసహ్యములు. అసహ్యము లేక హేయం అనే దానికి మన గురు శుక్రవారాల్లో మనం చర్చలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి వెలిగించబడి లేదా భక్తి జీవితంలో నుంచి దిగజారిపోయిన వారిని గురించి దేవుడు 3 జంతువులతో పోల్చాడు. అవి ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు కొంతమంది నోట్లోనే చెప్పుకున్నారు. నేను అప్పుడు ఒక మాట అన్నాను, మీరు సందేహంలో ఉంటే. ఆ 3 జంతువులు ఏవో కాదు, మన కోపం వచ్చినప్పుడు మన నోట్లోకి వచ్చేస్తాయి, అంటే మన తిట్లలోకి వచ్చేస్తాయి అని చెప్పాను. ఏమిటి ఆ 3 జంతువులు? గాడిద, కుక్క,
పంది. అంటే భక్తిని విడిచి భక్తి ఈయనలోనికి జారిపోయిన వారిని కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగుబడిన పంది బురదలో పొర్లాడినట్టుగా, గాడిదతో సమానముగా చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, కుక్క వాంతి చేసి మళ్ళా దాని నాలుక ఆడిస్తుంది, మీరు భోంచేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోబాకండి అన్నాను. చాలామంది నవ్వారు. అప్పుడు అది మనకు అసహ్యం, అది మనకు హేయం. జ్ఞాపకానికి వస్తేనే భోంచేయలేం మనం. అలాగే దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి 7 కలవు అన్నాడు. అవేమిటో చూద్దాం 17వ వచనం నుంచి. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. 7 మంది, ఈ 7 రకాలకు చెందినవారు, లేక 7 విషయాలు దేవునికి అసహ్యములో ఏమాత్రము వచ్చుకోలేడు, ఏమాత్రము సహించలేడనమాట. అందులో మొదటిది ఏమిటి? దేవుడు ఏమాత్రము సహించలేనిది అహంకార దృష్టి. ఏమాత్రం సహించలేడు. దీన మనస్కుల ఎడల నేను వారి హృదయంలో జీవించువాడని అంటాడు. విరిగినెల హృదయంలో, దీన మనస్సులో, మహోన్నతమైన స్థలములో నివసించువాడను అయినప్పటికీ ఎవడు నా ఎదుట దీనుడై వణుకుచుండునో వాని హృదయాన్ని నేను లక్ష్యము చేయొచ్చు ఉన్నా అన్నాడు. అలాంటి దేవుడికి అహంకార దృష్టి అంటే అసహ్యము. దేవునికి అసహ్యమైనది మనలో ఉండడానికి వీల్లేదు. ఈ పండుగ దినాల్లో మనం ఇంకా అట్టి వాటి ఏవైనా ఉంటే, ఎవరైనా ఉంటే తీసివేసుకుందాం. మనలోని అహంకార దృష్టి దేవునికి అసహ్యమైనది, హేయమైనది, ఏమాత్రము దేవుడు సహించలేనిది కనుక అట్టి అహంకారమును తీసివేసుకుని దీన మనస్సును ధరించుకుందాం. దీనులైన వారు ధన్యుల వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అట్టి ధన్యతను మనం పొందుకుంటాం. రెండవది ఏమిటి? కళ్ళలాడు నాలుక. ఇది వింతైన ఆట. ఇంకా ఒలింపిక్స్లో పరిచయం చేయలే. ఒలింపిక్స్లో ఇప్పుడిప్పుడే కబడ్డీ, మన ఇండియాకు సంబంధించినటువంటి ఆటలు పరిచయం చేస్తున్నారు. ఇంకా ఈ ఆటను ఇంకా పరిచయం చేయలే. కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యమైనది. ఈ ఆట కానీ ఒలింపిక్లో పరిచయం చేస్తే ఎవరికి ఫస్ట్ వస్తుంది చెప్పండి? ఏ దేశం వాళ్ళకి వస్తుంది? మన దేశం వాళ్ళకే వచ్చేస్తుంది. మనకి ఎందుకంటే నాలుగును బాగా అభ్యాసం చేస్తాం, దాన్ని ఎటైనా తిప్పేస్తాం. చెప్పిన మాటనే చెప్పలేదు అన్నట్టుగా ఎదుటి వారికి భ్రమ పుట్టించే రీతిగా మాటల గారడి చేసేస్తాం. చిన్నప్పటి నుంచి మనం అదే కదా అభ్యాసం. కాబట్టి కళ్ళలాడు నాలుక అంటే మాయ మాటలు చెప్పే నాలుక దేవునికి హేయం, అసహ్యం. ఆయనేమో సత్యస్వరూపి, సత్యమునే పలికేవాడు. అలాంటి దేవునికి మాయ మాటలు చెప్పేటప్పుడు నాలుక అంటే ఇష్టపడతాడా? ఏమాత్రమో ఇష్టపడాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఎన్ని విషయాలు చెప్పాడు నాలుకను గురించి. నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ బహుగా అదిరిపడును, అది పాప ప్రపంచమునకు చిచ్చుబెట్టును, నరకాగ్ని. ఎంత చిన్న నాలుక ఈ శరీరాన్ని మలినం చేస్తుంది. కాబట్టి కళ్ళలాడు నాలుక, మాయమాటలు చెప్పే నాలుక అంటే దేవునికి అసహ్యం. సత్యస్వరూపిన దేవునికి సంబంధించిన వారముగా మనమందరము సత్యమే చెప్పవలెను, నిజమే పలుకవలెను. కాబట్టి ఈ మాయమాటలు అనేవి మనలో నుంచి తొలగించుకుందాం. ఈ పండుగ దినాల్లో ప్రాముఖ్యంగా మాయమాటలు చెప్పి మనం ఎవరినో మోసం చేసేదానికి అనుకుంటాం, కానీ మొట్టమొదటి మనమే మోసపోతాం. దేవుని చేత అసహించబడి, దేవుని చేత హేళముగా ఎంచబడి. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే నిరపరాధులను చంపు చేతులు, నిర్దోషుల రక్తమును చిలికించువాడు, సగము కాలమైన బ్రతుకుడు. 50వ కీర్తన 23వ వచనంలో చూస్తాం. నయవంచకులను, నిర్దోషుల రక్తమును చిందించువారును సగము కాలమైన బ్రతుకురు. అర్ధాయుషు కోల్పోతారు. దేన్ని బట్టి? నయవంచన, వంచన చేయువారు అంటే నమ్మించి మోసం చేసేవారు. అలాగే నిర్దోషుల రక్తాన్ని చిందించువారు, అర్ధాయుషుని. అందుకే పెద్దోళ్ళు అప్పుడప్పుడు
పాత రోజులు అనేవాళ్ళు, ఏదన్నా ఇట్లాంటి పనులు చేస్తే అరే వాడికి అర్ధాయిషేరా అనేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు బైబిల్ చదివి చెప్పారో ఏమో మనకు తెలియదు, కానీ ఆ మాట అనేవాళ్ళు, నేను విన్నాను చిన్నప్పుడు. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటి మూడో విషయం ఏమిటి? నిరపరాధులను చంపు చేతులు. దేవుడేమో నిరపరాధులను పరిశుద్ధులుగా చేశాడు, అపరాధులను పరిశుద్ధులుగా తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నిరపరాధులుగా చేస్తే వారిని చంపుతావా? ఆ నిరపరాధులు 10 మంది ఉంటే వారిని బట్టి ఆ గ్రామం కాపాడబడుతుంది. నీతిమంతులు 10 మంది ఉంటే, నిరపరాధులు 10 మంది ఉంటే అబ్రహాంతో చెప్పాడు, అలాంటి వారిని నువ్వు చంపుతావా? అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడా? అలాంటి వారిని దేవుడు దీవిస్తాడా? కాబట్టి పరిశుద్ధపరిచేటటువంటి పరిశుద్ధుడైన దేవునికి నిరపరాధులు చంపేట చేతులు అసహ్యము, హేయము. తర్వాత 4వది, దుర్యోచనలు యోచించు హృదయమును. దురాలోచనలు ఆలోచించేటటువంటి హృదయం అంటే దేవునికి అసహ్యం, హేయం. మన హృదయం అనే తలుపు నొద్ద నుండే తలుపు తడుతూ ఉంటాడు హృదయంలోకి వచ్చి నివసించడానికి. దేవుడు ఏ హృదయంలో అయితే ఉండాలని అనుకుంటాడో ఆ హృదయం నిండా దురాలోచనలు ఉంటే దేవుడు ఆ యొక్క హృదయాన్ని అసహించుకుంటాడు. ఆ హృదయం సమీపానికి కూడా వచ్చి తట్టడు, కొంచెం దూరంగా ఉంటాడు. ఎందుకంటే అది హేయం ఆయనకి. అతి పరిశుద్ధుడైన దేవుడు దురాలోచనతో నిండి ఉన్న హృదయాన్ని అసహించుకుంటాడు. హృదయం నిండా దురాలోచనలు పెట్టుకొని రావయ్య యేసునాథా అని పాట పాడితే వస్తాడా? యేసయ్య నా హృదయం రమ్ము అంటే వస్తాడా? ఎలక్షన్లు ఇప్పుడే కదా అయింది. ఇంటి నిండా టీడీపీ జెండాలు పెట్టుకొని జగన్ గారు రండి ఇంట్లోకంటే వస్తాడా? అడుగుపెట్టి చూసి టీడీపీ జెండాలు చూసి వెనక్కి వెళ్తాడు. అలాగే వైఎస్ఆర్ జెండాలు ఇంటి నిండా పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోనికి రండి అని ఆహ్వానిస్తూ వస్తాడా? ఒకవేళ వచ్చిన అడుగుపెట్టి అవన్నీ చూసి వెళ్ళిపోతాడు. అలాగే హృదయం నిండా దురాలోచనలు ఉంటే పరిశుద్ధమైన దేవుడు రాడు. అట్టి హృదయాలు దేవునికి అసహ్యం. కనుక మన హృదయాల్లో ఉండే దురాలోచనలు అన్నిటినీ తొలగించుకుందాం. వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. మంచి ఆలోచనలతో హృదయాన్ని నింపుకుందాం. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు. దురాలోచనలు హృదయంలో ఉంటే నోరు ఏం మాట్లాడుతుంది? ఈ శరీరం అనే టేప్ రికార్డులో హృదయం అనేది ఒక క్యాసెట్, నోరు అనేది ఒక స్పీకర్. అందుకని హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో దురాలోచన తొలగించుకొని మంచి ఆలోచనలు నింపుకుంటే నోరు కూడా మంచి విషయాలు మాట్లాడుతుంది, సత్యమే మాట్లాడుతుంది. అవి దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. మరొక విషయం ఏం చెప్పాడు? కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. మేలు చేయు దేవునికి కీడు చేయనటువంటి పాదములంటే అసహ్యం. అయితే సువార్త కొరకు పరుగులెత్తున్నాయా ఆ పాదాలు? అవి పరిశుద్ధ పర్వతం మీద సుందరములై తిరుగులాడును. దేవుని మందిరానికి వచ్చే పాదములో పరిశుద్ధ పర్వతం మీద సుందరములై తిరుగులాడును. దేవుని పని కొరకు నడిచే పాదములో పరిశుద్ధ పర్వతం మీద దేవునికి సుందరములుగా కనబడతాయి. దేవుని పని అది ఏ పనైనా సరే, మందిరంలో పని కానీ, బయట గ్రామాల్లో పని కానీ, అది ఏ పనైనా దేవుని పేరుతో నీవు చేసే ప్రతి పనిలో, నీ వేసే ప్రతి అడుగులో నీ పాదాలు పరిశుద్ధ పర్వతం మీద దేవునికి సుందరములుగా కనబడతాయి. కానీ కీడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తూ ఉంటే దేవునికి అట్టివి అసహ్యములు, అట్టి అడుగులు అసహ్యాలు, అట్టి పాదములు దేవునికి హేయములు. కనుక ఈ పండుగ దినాల్లో మన అడుగులను జాగ్రత్తగా చేసుకుందాం. చిన్నప్పుడు మా నాన్న మాకు ఒక పాట నేర్పించాడు, చాలా చిన్న పదాలతో ఒక పాట. అప్పుడప్పుడు మేమందరం ఇంట్లో నలుగురం కూర్చున్న పాట అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పాట ఏమిటంటే, నా కన్నా నీవు చూచున్నది ఏమి ఏమి, ఆ పైనున్న యేసు తప్పాక చూచును, నా కన్నా నువ్వు చూచున్నది ఏమి ఏమి. అలాగే నా కాళ్ళ నీవు పోవునది ఎక్కడికి, ఆ పైనున్న యేసు తప్పక చూచును. దేవుడు చూస్తాడు జాగ్రత్త, ఎక్కడికి పోతున్నావు? దేవుడు చూస్తాడు జాగ్రత్త, ఏం చూస్తున్నావు? దేవుడు చూస్తాడు నోరా నీవు ఏం మాట్లాడుతున్నావు? అన్నిటికీ లెక్కగట్టి ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే.
కాబట్టి ప్రభువునందు ప్రియులారా, కనీసం ఈ పండగ దినాల్లోనైనా మనం పూర్తిగా మారుదాం. మన జీవితంలో దేవునికి హేయమైనవి ఏమీ లేకుండా తీసివేసుకుందాం. ఆయన మనం చూసినప్పుడు సంతోషించాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఇతడు నా ప్రియకుమార్తె, ఈమె నా కుమార్తె అని సంతోషంగా చెప్పాలి. మనల్ని బట్టి ఆయన ఆనందించాలి. ఎప్పుడైతే దేవుడు ఆనందించినట్లుగా మన జీవితాలు మార్చుకుంటామో మనల్ని ఆయన ఇంకా పరవశించేటట్టుగా మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు. తర్వాత మరొక విషయం చెప్పాడు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అందుకు చెప్పాను, కలలాడు నాలుక అంటే ఒలింపిక్స్లో ఈ పోటీ పెడితే మన దేశస్తులకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది అని. ఎందుకు చెప్పానంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు. మనకు లాయర్లే నేర్పిస్తారు కొన్ని సందర్భాల్లో, నువ్వు నిజం చెప్తే నీకు న్యాయం జరగదు, అబద్ధం చెప్తే న్యాయం జరుగుతుంది. అబద్ధం చెప్తే న్యాయం జరుగుతుందట, నిజం చెప్తే న్యాయం జరిగేది అది వద్దు మనకు. న్యాయం కాదు అది, అబద్ధం చెప్తే నీకు మేలు జరుగుతుందని చెప్పాలి అంతే. నీవు అనుకునేది నీకు జరుగుతుంది, అబద్ధం చెప్పనాలి. కానీ న్యాయం అనేది వేరే ఉంటుంది. ఒక తల్లి అడిగింది చక్కటి మనవి, అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి లూకాసువార్త 18వ అధ్యాయంలో ఏమడిగింది? అయ్యా, నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుము. ఎంత చక్కటి మనవండి. దేవుని భయం, మనుషుల భయం లేనటువంటి అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి మనసు మారిపోయింది ఆ ఒక్క మాటతో. నాకు నా ప్రతివాదికి, అర్థమవడానికి చెప్తున్నా, నాకు నా శత్రువుకి న్యాయము తీర్చు. నా శత్రువుకి కూడా న్యాయం తీర్చు, నా విరోధికి న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. ఈ మాట వింటే ఎవరికైనా హృదయం కదిలించబడుతుంది అంతే. అరుదుగా వినబడే మాట ఇది, అందరూ చెప్పే మాట కాదు ఇది, అందరూ కోరుకునే మాట కాదు ఇది. అందరికీ న్యాయం ఉండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, పై మాటే. వాస్తవంగా కోరుకునేది ఎంతమంది? పాలకులు అందరూ చెబుతున్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సర్వేజనం సుఖినో భవంతు అంటారు. చేస్తున్నావా? అందరి మేలు కొరకు మీరు పాలన చేస్తున్నారా? కాబట్టి ఇక్కడ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు సత్యస్వరూపిన దేవునికి అసహ్యము, హేయము. ఉన్నది ఉన్నట్టు చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్పాం మీకు అది కూడా చాలా కాలం క్రితం. ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పరు? అది ఎవరి స్వభావం? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినుదినమును నీవు చచ్చేదవు అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమో సాతానుడితో సర్పముతో అవయమనింది, తినొద్దని చెప్పాడంటే తినవద్దనియో ముట్టకూడదనియో చెప్పాను అనింది. ముట్టొద్దని చెప్పాడా? ముట్టకుండా సేద్యం ఎట్లా చేస్తారు? ఏదైనా తోటలో ఆ రాలిన పండు ఆకులు అటన్నింటినీ ఎత్తివేయాలి కదా. ఆ చెట్టును ముట్టుకోకుండా నీళ్లు పాదులు ఎట్లా చేస్తారు, సాగు ఎట్లా చేస్తారు? ముట్టవద్దని చెప్పాలా, మీరు చూసుకోండి. అంటే ఒక మాట కలిపి చెప్పింది, లేని వాటిని ఉన్నట్టు చెప్పింది. అక్కడి నుంచి వచ్చిందేమో స్వభావం. అందుకే నాకు తెలియదు, లోకోక్తి ఉంది, స్త్రీలంట ఉన్నది ఉన్నట్టు చెప్పరంట. నాకు తెలియదు, స్త్రీలు ఉన్నది ఉన్నట్టు చెప్పరంట, ఒకటి కలిపి చెప్తారంట. కొంతమంది విన్నట్టు చెప్పరంట, ఒకటి కలిపి చెప్తారంట. కొంతమంది ఇక ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆ రీతి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. సాక్ష్యానికి పిలిస్తే వాళ్ళు సాక్షులుగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి? చూసింది చూసినట్టే చెప్పాలి, వినింది విన్నట్టే చెప్పాలి. కాకుండా కొంతమంది మరులు కలుపుతారు. అట్ట చెప్పకూడదు, కోర్టులో నువ్వు ఇట చెప్పాలి, నువ్వు ఇట చెప్పాలి, అంటే లేని విషయాలు నేర్పిస్తారు. కాబట్టి అలాంటి వారు దేవునికి అసహ్యులు. ఎందుకని? మన దేవుడు సత్యస్వరూపి, సత్యమునే మాట్లాడువాడు, సత్యమునే చెప్పువాడు, సత్యమునే అనుసరించువాడు. అలాంటి సత్యస్వరూపికి లేని వాటిని కల్పించి చెబితే అట్టి వారిని దేవుడు ఇష్టపడతాడా? అసహించుకుంటాడు. హేయము అలాంటి వారు. ఇంకా ఏం చెప్పాడు? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును, వీరు కూడా దేవునికి అసహ్యం. ఎందుకంటే ఒక కీర్తనే రాశాడు దేవుడు అన్నదమ్ముల గురించి, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. ఆ కీర్తన అంతా మనకు తెలుసు కదా. ఒక కీర్తనే రాశాడు.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అంత మనోహరం అని, అంతటి మనోహరాన్ని సహోదరుల మధ్య చూడాలని దేవుడు ఆశిస్తూ ఉంటే, అలాంటి అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేటటువంటి వారంటే దేవుడు ఇష్టపడతాడా? ఏమాత్రం ఇష్టపడాడు. అందుకంటున్నాడు, అట్టివారు నాకు అసహ్యము, నాకు హేయులు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అంటే అసమాధానం పుట్టించువారు, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదురు అంటాడు కానీ అసమాధానం పుట్టించువారు దేవుని కుమారులు అని చెప్పలే. కాబట్టి జగడాలు పుట్టించేవారు, తగదాలు పుట్టించేవారు, అభిప్రాయ భేదాలు కలిగించేవారు, మనసులను విరిచేటటువంటి వారు ఎవరైనా ఉంటే మార్పు చెందాలని మనవి చేస్తున్నాను. అట్టి మీరు దేవునికి అసహ్యులని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టముగా మనం జీవించాలంటే ఆయనకు హేయమైనటువంటి వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టబద్దులమై ఉంటున్నాం. అందుకని అంటాడు, మందిరంలోనికి వచ్చేటప్పుడే అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చూస్తే, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? హేయమైన విషయాలన్నీ దాచుకుని హేయులుగా కనబడుతూ ఎవరు రమ్మన్నారు? నా సన్నిధికి మీరు హేయముగా రమ్మన్నానా, హేయులుగా రమ్మన్నానా? అంటే మీ దృష్టికి నా యొక్క సన్నిధి, నా యొక్క ప్రదేశము హేయమైనదిగా ఉందా? నా యొక్క మందిరం దేవుని యొక్క దృష్టికి మరి అది దొంగల గుహగా మీరు కనబడేటట్టు చేస్తారా? నా సన్నిధికి కనబడవని మీరు వచ్చున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాన్ని ఇక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. పండుగ దినాల్లో మనం ఎట్లాంటి వారం కనబడాలి దేవునికి? పాపులముగా మనం కనబడితే ఇక్కడ ఏమంటున్నాడు? అది క్రిస్మస్ దినమైనా న్యూ ఇయర్ సంవత్సరం అయినా పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. క్రిస్మస్ పండగే పాపులందరూ కూడారు, నాకు అక్కర్లేదు, అసహ్యం, నాకు హేమది. అతి పరిశుద్ధుడైన దేవుని పండుగను ఎట్లా చేయాలి? పరిశుద్ధులముగా చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, అట్టివారిని ఆశీర్వదిస్తాడు. పండుగ రోజు కూడా అది మహాపరిశుద్ధ దినం. ఆదివారం పునరుద్ధాన దినము పరిశుద్ధ దినం అయితే, పండుగ దినం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ దినం మహాపరిశుద్ధ దినం. ఆ మహాపరిశుద్ధ దినం ముందు కూడా మనం పాపులముగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని మందిరానికి అపవిత్రత కలుగు చేసి దేవుని దుఃఖపెట్టి మనం పొందుకునే మేలు ఏమీ లేదు. అప్పుడు చూసుకుందాంలే అంటారా? పండుగ రోజు మారిపోదాంలే, మాయ మంత్రాలు ఏమీ లేవు అకస్మాత్తుగా పండుగ రోజు మనల్ని మార్చుకోవడానికి. మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచే మనం పశ్చాత్తాపడాలి. ఇప్పటి నుంచే మంచి తీర్మానం స్థిరంగా చేసుకోవాలి. ఇప్పటి నుంచే మనం పరివర్తన కావాలి. ఒక్కొక్కటి దేవుడు చిన్నగా తీసివేస్తాడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఎఫెసు సంఘమా, నీ భక్తి నీ సహనం నాకు తెలుసు, అయినా నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ విషయంలో మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. కొంతమంది ఒక విషయంలో, మరికొంతమంది 2 విషయాల్లో, మరికొంతమంది 3 విషయాల్లో, మరికొంతమంది 4 విషయాల్లో, మరికొంతమంది 5 విషయాల్లో, మరికొంతమంది అన్ని విషయాల్లో మార్పు చెందవలసిన వారుగా ఉండవచ్చు. ప్రభునందు పిల్లారా, పండుగ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. నూతన సంవత్సర పండుగ సమీపిస్తూ ఉన్నది. దేవుని సంతోషపెట్టాలి అంటే, దేవుని యందు మనం ఆనందించాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే మన జీవితాలు మారిపోవాలి. యెహోవా మంచి వారికి మేలు చేయు, ఆయన మంచి వారికి మేలు చేయువాడు. ఆయన పాపులు పశ్చాత్తాపడితే హక్కున చేర్చుకుంటాడే కానీ పాపులుగా ఉండి మేలు చేయమంటే ఆయన చేయలేడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులకి ఆయన మేలు చేయువాడే ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనము మన జీవితాల్లో హేయమైన విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఇప్పుడే ఆలస్యం చేయకుండా తీర్మానం చేసుకుందాం. అలాగే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాడు మోషే అక్కడ. నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. లూకాసు వార్త 2వ అధ్యాయంలో గబ్రియేలు దూతలు వచ్చి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని బహువచనం చెప్పారు.
మీ అని అక్షరం పెట్టారు, బహువచనం. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? ఏకవచనం చెబుతున్నాడు, నీ కొరకు పుట్టించును. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలా, నా కొరకే యేసయ్య పుట్టాడు, నా కొరకే యేసయ్య పుట్టాడు అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరం తలంచాలి. మన తల్లిదండ్రులు చెప్తారా, అయ్యా నీ కొరకే నేను పుట్టిందని? మన తాత ముత్తాతలు చెప్తారా? ఎవరు చెప్తారు? నా కొరకు ఈ లోకంలో పుట్టిన మనిషి ఎవరు? ఎవరు లేరు. నా కొరకే పుట్టినటువంటి వ్యక్తి ఒకే ఒకడు, ఆయన యేసయ్య. అలాగే ఇక్కడ చేరిన మనలో ప్రతి ఒక్కరి కొరకు పుట్టినవాడు యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే. చంద్రమండలానికి వెళ్ళి అడుగుపెట్టి వచ్చినటువంటి వ్యక్తిని ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా ఎంతో గొప్ప కార్యం కదా, చాలా ఆశ్చర్యకరమైన కార్యం కదా, మరి నీవేమనుకుంటున్నావు అంటే, మీ అందరి దృష్టిలో నేను చంద్రమండలానికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టడం గొప్ప కార్యం అని మీరు అనుకుంటున్నారు, అంతకు మించిన గొప్ప కార్యం ఇంకొకటి ఉంది, ఆ పరలోకం నుంచి యేసుప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టడం ఇంకా గొప్ప కార్యం అన్నాడు. నీ కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు, నా కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు. పాపులముగా ఉన్న మనం నశించిపోకుండా పరిశుద్ధులముగా మార్చబడి నరకాన్ని తప్పించుకొని పరలోకంలో చేర్చబడ్డానికి ఆయన నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. ఇక్కడ చేరిన మన అందరి కొరకు పుట్టినటువంటి వాడు యేసు ప్రభు. గమనిస్తున్నామా? ఇది నీ కొరకే. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు అంతే. నీ కొరకు పుట్టడంలో ఆయన ఏమి ఊరికనే పుట్టాడా ఏమిటి? ఆయన మహిమను ఆయన విడిచిపెట్టేశాడు, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. రాత్రి మగుళ్ళు దేవుని యొక్క దూతలు చేసే స్తుతి స్తోత్రాల్లో ఉండడం ఆయన విడిచిపెట్టేశాడు. రిక్తుడై పాపపు ఆకారముతో తను తాను తగ్గించుకొని మానవ ఆకారముతో నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. అందులో ఆయన ప్రేమ ఉన్నది నీ మీద. నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన నీ కోసం పరలోకాన్ని విడిచి వస్తాడు. నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన మహిమను విడిచిపెట్టి నీ కోసం ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మిస్తాడు. నీ మీద నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉంటే నీ కొరకు ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకంలో జీవిస్తాడు. యేసయ్య ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయనకి మనం దాసనం అయిపోతాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయనకి బానిసనం అయిపోతాం. ఆ మాట చెప్పడంలో తప్పేమీ లేదు. అంతగా నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, అంతగా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, నేను అనుకునేటటువంటి ఆ మాటే అది. నా సమస్త జీవితం నా తల్లిదండ్రులకి నా భార్య బిడ్డలకి తెలిస్తే ఇంట్లో నాకు ఆ యొక్క స్థానం ఉండదు, వాస్తవం చెబుతున్నాను. కానీ అన్నీ తెలిసిన నా యేసయ్య నాకు ఇంకా ఆ స్థానం పెట్టాడు. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు నా యేసు ప్రభువు నన్ను. ఆ రీతిగా మళ్ళీ అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచన చేయండి. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే వరదూతలైన నీ ప్రేమను వర్ణించగలవా? 20వ పాట పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాటలోని మాట. నిన్ను యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడో నీవు అది ఆలోచన చేయి, దురాలోచన చేయొద్దు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు. నిన్ను అంతగా ప్రేమిస్తున్న యేసయ్యని పాపము ద్వారా బాధ పెడతావా? పాపం చేసి దుఃఖపరుస్తావా? నీ కొరకే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? లోకా 2:10 ప్రకారంగా రక్షించడానికి పుట్టాడు. నీవు రక్షించబడకుండా ఇంకా ఆయన దుఃఖంలో ఉంచుతావా? అంతగా నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యని, నీ కొరకే నిన్ను రక్షించడానికి పుట్టిన యేసయ్యని నీవు రక్షణలోనికి రాకుండా ఇంకా హేయమైన వాటిలోనే ఉంటూ ఆయన ఇంకా దుఃఖపరుస్తావా? ఇది న్యాయమేనా? నిన్ను బాధ పెట్టిన వాడిని బాధ పెడితే అది వేరే విషయం. నిన్ను ప్రేమించు యేసు ప్రభువుని నీవు బాధ పెట్టడం, మనం బాధ పెట్టడం, నేను బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు ప్రభునందు పిల్లారా. అంతేకాదు ఆయన మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గర అంటున్నారు, అయ్యా మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచాము, ఆయనను పూజించడానికి వచ్చాం. రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన పూజించడానికి వచ్చాం. పూజార్హుడిగా పుట్టినవాడు నీకోసం నా కోసం ఆయన పరిశుద్ధుడిగా పూజార్హుడిగా పుట్టాడు. కొంతమంది పుట్టి తర్వాత యవన ప్రాయానికి వచ్చి మాయ మాటలు చెప్పి పూజార్హులుగా కొనియాడబడుతూ ఉన్నారు రకరకాల పేర్లతో. వారే దేవుళ్ళుగా
పూజించబడుతూ ఉన్నారు. కానీ ఎవడు కూడా పుట్టుకతోనే పూజార్హుడైన వాడు ఎవడు లేడు, ఒక యేసు ప్రభువు తప్ప. నీ కొరకే పుట్టాడు ఆ రీతిగా. మరి రక్షించబడకుండా ఇంకా ఉంటే ఆయన ఎంతగానో దుఃఖపడతాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం లేదు కనుక మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం, ఆయన మాట నీవు వినవలెను. ఆయన మాట నీవు వినవలెను. అదే అధ్యాయం 14వ వచనం చూడండి, నీవు స్వాధీనపరచుకునబోవు జనములు మేఘ శకనములను చెప్పు వారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. దేవుడు వెళ్ళగొట్టేటటువంటి జనాంగము ఎవరి మాట విందురు? శిఖనములు చెప్పు మాట విందురు, సోద చెప్పు వాని మాట విందురు. దేవుని మాట ఎవరు విందురు? నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని మందలో మనం ఉంటే, జీవగ్రంథములో మన పేరు ఉంటే, దేవుని ఏర్పాటులో మనం ఉంటే, ఆయన మాట మన చెవిని పడగానే ఆయనకు లోబడతాం. ఆయన మాట విని కూడా లోబడినట్టు నటించేవారు అన్యజనులు అంటున్నాడు ఆయన. క్రైస్తవులు కానివారు కాదు దేవుని యొక్క దృష్టికి అన్యజనులు. దేవుని మాటకు లోబడిన వారు దేవుని యొక్క దృష్టికి అన్యులే. మనం ఏమై ఉన్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట వినాలి? ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి నాకు. ఎవరి మాట వినాలి? నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అంటే క్రికెట్ పిచ్చోళ్ళకి క్రికెట్ విన్నట్టు, కబడ్డీ పిచ్చోళ్ళకి పీకేఎల్ కబడ్డీ విన్నట్టు, వంటవార్పు పిచ్చోళ్ళకి వంటవార్పు విన్నట్టు, రాజకీయ పిచ్చోళ్ళకి రాజకీయాలు విన్నట్టు శ్రద్ధగా వినడం అంటే, చాడీలు అంటే మహా ఇష్టపడే వారికి చాడీలు విన్నట్టు అట్లా వినాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆశగా వినాలి, ఆసక్తిగా వినాలి. ఎంతగా వింటే అంతగా దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. కొన్నేళ్ళు ఇంటిలో శ్రద్ధగా విన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి వచ్చెను. పెంతెకోస్తు దినాన శ్రద్ధగా విన్నారు అనేక వేల మంది. వారందరూ నాడు బాప్తీసం పొంది రక్షణానందం అనుభవించిరి. చెరసాలాధిపతి శ్రద్ధగా విన్నాడు, ఆయన ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2 నుంచి 6 దాకా చదువుకోండి. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినివారి ఆశీర్వాదాలు. ఇంటిలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలుపలికి పోయేటప్పుడు దీవించబడతావు, నీ తొట్టిలో పిండి దీవించబడుతుంది, నీ మందలో పశువులు దీవించబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు! ఇవన్నీ ఎవరికి? దేవుని మాటను శ్రద్ధగా విని లోబడు వారికి మాత్రమే. అందుకనే అంటాడు, ఆయన వాక్యాన్ని విని అనుసరించని వారు అద్దములో తమ ముఖమును చూచుకొని మర్చిపోవు వారితో సమానం. ఆయన వాక్యాన్ని విని అంగీకరించి అనుసరించు వారు తమ క్రియలో ధన్యులగుదురు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి చదువుకోండి, 27 వరకు. దేవుని యొక్క మాటను విని అనుసరించు వారే ఆ ఆశీర్వాదాలు పొందుకుంటారు, వారే ధన్యులు అవుతారు. దేవుని మాటలు విని కూడా లోబడకపోతే నీవు పెడచెవిని పెట్టినట్టే కదా. అసలు దేవుని మాట ఎన్నడూ విని వారికంటే దేవుని మాట విని లోబడని వారు మరీ ఘోరమైన స్థితి పొందుకుంటారు. ఎవరి మాట వినాలండి? మన మేలు కోరి చెప్పుచున్నటువంటి వ్యక్తి మాట మనం వినాలి కదా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం అంటాడు, తల్లి గర్భంలో పడింది మొదలుకొని ముదిమి వచ్చు వరకు నా చేత చంక పెట్టుకొని భరించబడి సహించబడి సంరక్షించబడి రక్షించుచున్నటువంటి వారలారా నా మాట వినుడి. ఆయన మాట వినమని చెప్పడానికి ఎన్ని చెప్పాడు ఉపోద్ఘాతం. నేను ఎవరినో తెలుసా? తల్లి గర్భంలో పడి మొదలుకొని మీరు ముదిమి వచ్చే వరకు నా చంక పెట్టుకున్న వాడని నేను చెబుతున్నాను మాట, నా మాట వినండి. నేను ఎవరినో తెలుసా? తల్లి గర్భంలో పడి మొదలుకొని నా చేత భరించబడిన వాళ్ళారా,
మీ అవిధేయతను అంతని కూడా నేను సహించి భరించి మేము సంరక్షించాను. అలాంటి నా మాట మీరు వినండి. ఇంకేం చెప్పాలి? ఇంకెంతగా చెప్పాలి? ఇంకెవరి మాట వింటాం? నరకాన్ని నడిపించే సాతాను మాట విందామా? కీడు కొరకు నడిపించేటువంటి దుష్టుల మాట వింటామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసము కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేరదంతయు సఫలమగును. జయ జీవితం. దేవుని యొక్క గ్రంథాన్ని చదివి నెమరు వేసుకుంటూ ఉంటే మనలో జరిగేటటువంటి అంతరంగంలో జరిగేటటువంటి అంతర్గతంగా జరిగేటటువంటి ఆత్మకార్యాన్ని రుచి చూస్తాం. అయా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా పువ్వు మీద దొరికినట్టుగా నాకు దొరికింది అంటాడు. ఆ రుచిని మనం అనుభవిస్తాం. ఎప్పుడు దేవుని యొక్క గ్రంథాన్ని మనసారా చదివిన దాన్ని మనసులో పెట్టుకుని మననం చేస్తూ ఉంటే, నిద్రపోయేటప్పుడు మననం చేస్తూ అంటాడు కీర్తనలో, మీరు పడకల మీద ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకుని ఊరకుండండి అన్నాడు. మనం పడుకున్నప్పుడు దేవుని నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నిద్రపోతే మంచి కళలు వస్తాయి, చెడు కళలు రావు. మంచి కళలో దేవుడు కనబడవచ్చు, దేవుడి స్వరం వినబడవచ్చు, దేవదూతలు కనబడవచ్చు, మనకు మేలు జరిగేటట్టు కళలు రావచ్చు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని స్మరిస్తూ నిద్రపోతే. అటు కాకుండా రేపు అక్కడికి పోయి వాడికి ఆ చాడీ చెప్పాలి, రేపు వీడికి పోయి ఈ కీడు చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంటూ నిద్రపోతే నీ కళ వస్తుంది. నీ కళలో నీకు ఎవరు కనబడతారు? ఎప్పుడు చెప్తుంటారు కదా, మీకంతా మీ కళ్ళని నేరాల ఘోరాలే. మీకు నేరాల ఘోరాలు మీ కళ్ళనే కాదు, ఇప్పుడు వంటింట్లో కూడా వచ్చేసాయి. వంటింట్లో జరిగే నేరాల ఘోరాలు తెలుసా మీకు? ఒక నిమిషం చెప్పి ముగిస్తాను. ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, ఇష్టం కాని సమయంలో ఈయన యజమానుడు అయ్యా కాఫీ తీసుకురా ఇద్దరికి అంటే ఆ ఒక్క కాఫీని 2 చేసేస్తారు. నీళ్ళు పోసో, పాలు పచ్చగా చేసో. ఇది వంటగదిలో జరిగే నేరాల ఘోరాలు. నేను చిన్నప్పుడు విన్నాను, ఎవరైనా భోజనానికి వస్తే అమ్మగారికి ఇష్టం లేని వాళ్ళు వస్తే ఆ పచ్చడిలో ఇంగిలి తుప్పు అని ఊసి పెడతారంట. అబ్బా, నేరాలు ఘోరాలు. వంటగదిలో ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు. కొంతమంది ఇళ్లలో 1 కేజీ మాంసం తెచ్చి ఇస్తే డైనింగ్ టేబుల్ కాడ చూసి 1/2 కేజీ ఉంటుంది. ఉండేటప్పుడే ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా, 1/2 కేజీ. వంటగదిలో జరిగే నేరాలు ఘోరాలు. కాబట్టి ప్రభువునందు కళ్ళలోనే కాదు నేరాలు ఘోరాలు, సమాజంలోనే కాదు వంటింట్లో కూడా వచ్చేసాయి. ఎట్లొచ్చాయి? మన మనసులు సరైనవి కాదు కాబట్టి, మన జీవితాలు సరైనవి కాదు కాబట్టి, మన జీవితాలు మార్చుకుంటే వంటింట్లో నేరాల ఘోరాలు వెళ్తాయి. అసలు మన ఇంట్లో నుంచి, మన ఒంట్లో నుంచి కూడా నేరాల ఘోరాలు వెళ్ళిపోతాయి. అన్నీ దేవునికి ఇష్టమైన వ్యవహారాలే చేరుతాయి. అట్టివారు దీవించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ లోకములో మేము తండ్రి ఈ శరీరములతో పుట్టిన వారము, పాపులముగా పుట్టిన వారమయ్యా, సమస్తం మీకు తెలుసు. పాపంలో జీవించిన వారమే ప్రభువా. పరిశుద్ధులముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం, అందుకొరకు పాపంతో పోరాడుతూ ఉన్నాం. అప్పుడప్పుడు ఓడిపోతూ ఉన్నాం ప్రభువా. ఓడిపోయే టైంలో మాకు సహాయం చేసి గెలిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పాపముతో పోరాడి అన్ని విషయాల్లో, అన్ని విధాలు, అన్ని సమయాల్లో జయించడానికి శక్తిని దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము పరిశుద్ధముగా జీవించే భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో హేయమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తీసివేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని చూచినప్పుడు మమ్మల్ని చూచి మీరు ఆనందించాలి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించాలి ప్రభువా. అట్టివారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వించమని, నీ మాటకు లోబడి జీవించినట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని, మా కొరకే పుట్టినటువంటి యేసయ్య మీ పరిశుద్ధ నామంలో బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే.
కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య